నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. సో బీజేపీ పార్టీ ఆఫీస్ ఎదురుగా మనం ఉన్నాము. సో ఇక్కడ చాలా మంది బీజేపీ శ్రేణులే కావచ్చు, దాంతో పాటు బీజేవైఎం శ్రేణులను అయితే పోలీస్ అధికారులు అరెస్ట్ అయితే చేయడం జరిగింది. గాంధీ భవన్ ముట్టడిలో భాగంగా ఎవరైతే బీజేపీ శ్రేణులు బీజేవైఎం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే అదుపు చేసే విషయంలో వాళ్ళని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ పోలీస్ అధికారులు మీరు చూడొచ్చు, దాదాపు ఒక 150 నుంచి 200 మంది పోలీస్ అధికారులతోనైతే ఇక్కడ పూర్తిగా ఎవరైతే బీజేపీ శ్రేణులే కావచ్చు, బీజేవైఎం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరినీ కూడా అక్కడ తరలించారు అని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది. సో దాంతో పాటు ఇక్కడ ఏ రకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, దాంతో పాటు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనే దానిపైన అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా మంది హిందువులకైతే హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా తను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే హిందువులలో 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా అని చెప్పేసి తెలియనటువంటి ఏకైక సీఎం ఎవరు ఉన్నారు అంటే అది ఒక రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 33 కోట్ల దేవతలు కొలు ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. దానికి కూడా ఆయన ఏ రకంగా తను మాట్లాడడం జరుగుతా ఉందంటే, ఒకటి తాగడానికి ఒక దేవత అయితే, ఎవరైతే పెళ్లి చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకు ఆంజనేయ స్వామి, దాంతో పాటు దావత్ చేసుకోవడానికి ఇంకొక దేవుడు, ఇంకొక దేవత అనే ఇట్లాంటి రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించాడు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ డెఫినెట్లీ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ హిందువులకి స్వారీ చెప్పాలా. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మనం ఒకసారి అటు ముందుకు కూడా వెళ్దాము. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత హిందువులనే టార్గెట్ చేస్తూ చాలా మంది ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడడం జరుగుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఏ రకంగా ఉంది, పోలీస్ అధికారులు ఉన్నత అధికారులతో చాలా మంది ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మెయిన్గా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం నేతలే కావచ్చు, దాంతో పాటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా హిందువుల పైన చాలా వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే జరుగుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఈ ధోరణి అనేది ఖచ్చితంగా తగ్గించుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కి ఏ రకంగా అయితే గతి పట్టిందో అదే గతిని కూడా కాంగ్రెస్ కి రానున్న రోజుల్లో మేము ఇదంతా కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఇటీవల 2 రోజుల క్రింద కూడా మనకు ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాంపల్లి ఎంఐఎం కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను అతి దారుణంగా ఒక పబ్లిక్ గ్యాదరింగ్ లో తను మాట్లాడడం జరిగింది. 15 నిమిషాలు, ఒకప్పుడు ఒక ఎంఐఎం నేత ఇదే రకంగా మాట్లాడడం జరిగింది. 5 నిమిషాలు 15 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, పోలీసులను పక్కకు జరపండి, మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది మరవగా ముందే మళ్ళీ ఇవాళ నాంపల్లికి సంబంధించినటువంటి ఒక ఎంఐఎం ఎమ్మెల్యే అయితే ఇంకొక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ మేము అధికారంలోకి వచ్చేది మాత్రం ఖచ్చితంగా తథ్యం. సో వచ్చినప్పుడు గల్లీలు రోడ్లు అనే తేడా లేకుండా ఉరకడానికి కూడా ఛాన్స్ లేకుండా మేము ఇలా పరిగెత్తి కొట్టే రోజులు కూడా దగ్గరున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చీఫ్ మినిస్టరే సరిగ్గా లేనప్పుడు ఇక కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉంటారండి అని చెప్పేసి ఇవాళ హిందువులు చాలా మంది క్వశ్చన్ రేజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ ఏంది పరిస్థితి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారే సరిగ్గా లేనప్పుడు కింద ఉన్నటువంటి ఎంఐఎం నేతలే కావచ్చు, లేకపోతే ఆయన చూసుకున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ రెచ్చిపోతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఇంకా చేస్తే మాత్రం డెఫినెట్లీ మేము కూడా మా ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉంటది. డెఫినెట్లీ మేము దేనికి కూడా వెనకాడేది లేదు అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర నాయకులు, దాంతో పాటు బీజేపీ శ్రేణులు, బీజేవైఎం నేతలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంగా మనం చెప్తా ఉంటాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అనే దాని గురించే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ ఎంతమందిని అరెస్ట్ చేశారు అనే దాని గురించి కూడా ఖచ్చితంగా మనము నెక్స్ట్ వీడియోలో చెప్తాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.